కొంటే UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది ఒక ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రీటీ అన్నట్టు. దట్ వాస్ క్రియేటెడ్ అండర్ ద యుఎన్ ఏజిస్. ఇది ఒక ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రీటీ దట్ వాస్ క్రియేటెడ్ అండర్ ద యుఎన్ ఏజిస్. It was negotiated in New York in 1992. It was negotiated in New York in 1992 and signed in 1992 at the Rio Earth Summit. UNFCCC ఎప్పుడు చెప్పిందంటే రియో ఎర్త్ సమిట్లో పెట్టారు 1992లో. UNCED వస్తుంది అప్పుడు అన్నట్టు ఎర్త్ సమిట్. మార్చ్ 2024 కల్లా UNFCCCకి 198 పార్టీస్ ఉన్నాయి, 198 కంట్రీస్. మన రోల్ ఏంటి అంటే ఇది ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తుంది ఫర్ నెగోషియేటింగ్ స్పెసిఫిక్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ కాల్డ్ ప్రోటోకాల్స్ దట్ ఎయిమ్ టు సెట్ బైండింగ్ లిమిట్స్ ఆన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇది ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. రోల్ ఏంటిది UNFCCC అంటే ప్రొవైడ్ ఫ్రేమ్వర్క్ ఫర్ నెగోషియేటింగ్ స్పెసిఫిక్ ఇంటర్నేషనల్ ట్రీటీస్. ఆ ట్రీటీస్ని ప్రోటోకాల్స్ కూడా అంటారు. మరి దట్ ఎయిమ్ టు సెట్ బైండింగ్ లిమిట్స్ ఆన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. UNFCCC ఇట్ సెల్ఫ్ సెట్స్ నో బైండింగ్ లిమిట్స్. UNFCCC అనేది అది అదంతా కదే బైండింగ్ లిమిట్స్ ఏం స్ప్రెడ్ చేయదు, జస్ట్ ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తుంది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీస్ నెగోషియేట్ చేసుకోవడానికి. ఆ ఇంటర్నేషనల్ ట్రీటీస్లో ఏముంటుంది అంటే బైండింగ్ లిమిట్స్ ఆన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో కన్వెన్షన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మెయిన్గా లిమిట్ చేయాలి అని చెప్పి UNFCCC ఇట్ సెల్ఫ్ బైండ్ చేస్తుంది అంటే నో, ఇట్ జస్ట్ గివ్స్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టెబిలైజ్ చేయాలి గ్రీన్ హౌస్ గ్యాస్ కాన్సన్ట్రేషన్స్ని అట్మాస్ఫియర్లో ఎట్ ఎ లెవెల్ దట్ వుడ్ ప్రివెంట్ డేంజరస్ కాన్సిక్వెన్సెస్ అన్నట్టు. లీగల్ ఎఫెక్ట్ ఏంటంటే లీగలీ నాన్ బైండింగ్. UNFCCC లీగలీ బైండింగ్ అంటే లీగలీ నాన్ బైండింగ్. ఇక్కడ ఒకటి ఉంటుంది COP కాన్ఫరెన్సెస్ ఆఫ్ ద పార్టీస్ టు UNFCCC. కాప్ సమిట్స్ జరుగుతుంటాయి. కాప్ అనేది ఏంటంటే ఇది డిసిషన్ మేకింగ్ బాడీ. ఇది ఒక డిసిషన్ మేకింగ్ బాడీ. ఆల్ స్టేట్ పార్టీస్ టు ద కన్వెన్షన్ ఆర్ రిప్రజెంటెడ్ ఎట్ ద కాప్. అన్ని స్టేట్ పార్టీస్ ఉంటాయి. కాప్ అనేది రివ్యూ చేస్తుంది ఒక లీగల్ ఇన్స్ట్రుమెంటేషన్స్, ఒక ఇంప్లిమెంటేషన్. ఇట్ అడాప్ట్స్ అండ్ ప్రమోట్స్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద కన్వెన్షన్. The parties to the convention met annually from 1995. The 2020 COP was rescheduled to 2021. యాన్యువల్గా మీట్ అవుతాయి 1995, ఒక్కొక్కసారి రీషెడ్యూల్ కూడా చేశారు, కోవిడ్ టైంలో చేశారు అన్నట్టు. మరి ఇప్పుడు UNFCCC సమిట్స్, మేజర్ సమిట్స్ ఒకసారి చూద్దాం. 1995 నుంచి స్టార్ట్ అయినాయి. 1995 నుంచి ఇది యాక్చువల్గా 1995 ఏంటంటే COP1 బెర్లిన్ జర్మనీలో జరిగింది. COP Summit 1 కాన్ఫరెన్సెస్ ఆఫ్ ద పార్టీస్ టు UNFCCC. ఇది డిసిషన్ మేకింగ్ బాడీ అన్నట్టు. COP1 ఎక్కడ జరిగింది? బెర్లిన్ అంటే మనకు తెలుసు జర్మనీ. ద బెర్లిన్ మ్యాండేట్ కాల్స్ టు ఎస్టాబ్లిష్ స్పెసిఫిక్ లీగలీ బైండింగ్ టార్గెట్స్ అండ్ టైమ్ టేబుల్స్ ఫర్ రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బై డెవలప్డ్ కంట్రీస్ ఇదన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి 1997లో COP3. నెక్స్ట్ మెయిన్ చూద్దాం. 1997లో కైటోలో జరిగింది. ఇక్కడనే కైటో ప్రోటోకాల్ ఎస్టాబ్లిష్డ్ లీగలీ బైండింగ్ ఆబ్లిగేషన్స్ ఫర్ డెవలప్డ్ కంట్రీస్. కైటో ప్రోటోకాల్ వచ్చింది. ఇది ఏమంటే లీగలీ బైండింగ్. కైటో ప్రోటోకాల్ ఎప్పుడు వచ్చిందంటే COP3లో వచ్చింది 1997. కైటో జపాన్లో ఉంటుంది. ఇది లీగలీ బైండింగ్ ఆబ్లిగేషన్స్ ఫర్ డెవలప్డ్ కంట్రీస్ టు రెడ్యూస్ దేర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో వెరీ ఇంపార్టెంట్. కైటో ప్రోటోకాల్ ఎప్పుడు వచ్చింది అంటే COP3 సమిట్లో జరిగింది. ఇయర్ అంటే 1997. కైటో అంటే జపాన్లో ఉంటుంది. ఇది లీగలీ బైండింగ్ ఇచ్చింది. మరి దేని మీద లీగలీ బైండింగ్ అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో తగ్గియడంలో. ఎవరికంటే డెవలప్డ్ కంట్రీస్. లీగలీ బైండింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గియాలి. ఎవరు అంటే డెవలప్డ్ కంట్రీస్. సో వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ కైటో ప్రోటోకాల్ అంటే కైటో ప్రోటోకాల్ ఎప్పుడంటే 1997 COP3లో వచ్చింది. జపాన్ కైటో ప్లేస్లో లీగలీ బైండింగ్ ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్కి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గియాలి. 2002లో COP8 న్యూఢిల్లీ. మన ఇండియాలో ఎప్పుడు జరిగింది అంటే COP8 మన ఇండియాలో జరిగింది. అది కూడా 2002లో. సో ఇంపార్టెంట్. 2+2=4 ఇలా COP8 2 ఒక ట్రిక్ లాగా. ఇది ఎక్కడంటే న్యూఢిల్లీలో జరిగింది, మన ఇండియాలో జరిగింది అన్నట్టు ఇది. సో ఇంపార్టెంట్. 2005లో ఎక్కడ జరిగినట్టు COP11 or CMP1 కూడా అనొచ్చింది. మోంట్రియల్ కెనడాలో జరిగింది. కైటో ప్రోటోకాల్ని రాటిఫై చేశారు. 2005లో ఏం చేసిండ్రు అంటే ఏదైతే 97లో ఇచ్చిండ్రో ఆఫ్టర్ 8 years
కాప్ 11 ఒక CMP1 ఇది అన్నట్టు. సిఎంపి అంటే ఏందో కొడతాము. ఇది ఎక్కడంటే మాంట్రియల్, MONTREL. ఈ మాంట్రియల్ ఏం చేసిందంటే కైటో ప్రోటోకాల్ని రాటిఫైడ్ చేశారు. కైటో ప్రోటోకాల్ని రాటిఫై చేశారు మాంట్రియల్లో. సో ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ COP 11 or CMP1 అంటే 2005లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే మాంట్రియల్ ఎక్కడంటే కెనడాలో. ఇక్కడ ఏం చేశారంటే కైటో ప్రోటోకాల్ని కైటో ప్రోటోకాల్ని ఎక్కడ రాటిఫికేషన్ చేశారంటే మాంట్రియల్, కెనడా. ఎప్పుడు ఇక్కడ ఏ సమ్మిట్లో అంటే COP 11 సమ్మిట్, CMP1 సమ్మిట్ 2005లో. దాని తర్వాత ఇంకా మిగతావి కూడా ఉన్నవి. COP 15 or CMP5, COP 17 or CMP7, COP 18 CMP8, COP 19 CMP9, COP 20 CMP10. ఇలా అన్నీ ఒక ప్లేస్ జరిగినాయి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి COP 21 ఇంపార్టెంట్, విచ్ ఇస్ CMP11. ఇది ప్యారిస్లో జరిగింది. ఇక్కడ ప్యారిస్ అగ్రిమెంట్ జరిగింది. ప్యారిస్ విచ్ ఈజ్ ఇన్ ఫ్రాన్స్. ఇక్కడ ప్యారిస్ అగ్రిమెంట్ జరిగింది. ప్యారిస్ అగ్రిమెంట్ జరిగింది అన్నట్టు 2015లో జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు వచ్చింది? 2015. COP 21 విచ్ ఈజ్ CMP11, ప్యారిస్ అగ్రిమెంట్. సో ప్యారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు అంటే 2015. మరి ఏ కాప్ అంటే COP 21. 2015 అంటే 21, CMP11 -10 చేయాలి అట్లా. సో ఇది అన్నట్టు. నెక్స్ట్ 2021లో ఏం చెప్పిందంటే COP 26 జరిగింది, గ్లాస్గో, హోస్టెడ్ బై ద UK ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఇటాలీ. 2022లో ఎక్కడ జరిగిందంటే షామ్ ఎల్ షేక్, ఈజిప్ట్లో జరిగింది. 2023లో ఎక్కడ జరిగిందంటే COP 28, ఇది దుబాయ్, UAEలో జరిగింది. ఇక్కడ CMP అని చదువుతున్నాం కదా. CMP అంటే ఏంటంటే COP సర్వింగ్ యాజ్ ద మీటింగ్ ఆఫ్ ద పార్టీస్ టు ద కైటో ప్రోటోకాల్. COP అనేది సర్వింగ్, డీటెయిల్గా చూద్దాం. COP సర్వింగ్ యాజ్ ద మీటింగ్ ఆఫ్ ద పార్టీస్ టు ద కైటో ప్రోటోకాల్. మీటింగ్ ఆఫ్ ద పార్టీస్. సో వెరీ ఇంపార్టెంట్. మీటింగ్ ఆఫ్ ద పార్టీస్ అంటే CMP. మీటింగ్ ఆఫ్ ద పార్టీస్, COP సర్వింగ్ యాజ్ ద మీటింగ్ ఆఫ్ ద పార్టీస్ టు కైరో ప్రోటోకాల్. క్రిటిసిజమ్స్ ఏంటివి UNFCCC అంటే ఎక్సెప్ట్ కైటో ప్రోటోకాల్ ఇంకేవి బైండింగ్ లిమిట్స్ లేవు అన్నట్టు. కైటో ప్రోటోకాల్ ఒక్కటే ఉన్నాయి. కైటో ప్రోటోకాల్లో GHG ఎమిషన్స్ డెవలప్ కంట్రీ ఈ స్టేటెడ్ గోల్స్ ఎప్పుడు అచీవ్ చేయలేదు ఎమిషన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గియడంలో. ఇది డెవలపింగ్ కంట్రీస్ని కవర్ చేయదు. దట్ నవ్ ఇంక్లూడ్ ద లార్జ్ CO2. ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ కూడా బాగానే CO2 ఎమిటర్ చేస్తున్నాయి, కానీ ఇంక్లూడ్ చేయదు. నెగోషియేషన్స్ ఆర్ గవర్న్డ్ బై కన్సెన్సస్ అండ్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఆఫ్టన్ బ్లాక్ ద నెగోషియేషన్స్. It is easily for developed countries to escape from their responsibilities. United States, one of the biggest polluters, ఏమిటంటే ఎప్పుడు కైటో ప్రోటోకాల్ని రాటిఫై చేయలేదు. కెనడా వచ్చేసి బయటికి వచ్చేసింది కైటో ప్రోటోకాల్. సో కైటో ప్రోటోకాల్ ఏంది అంటే US వచ్చేసి రాటిఫై చేయలేదు, కెనడా వచ్చేసి బయటికి వచ్చేసింది. ఏం సైడ్ చేసిందంటే వెల్త్ ట్రాన్స్ఫర్ సౌత్ ఆఫ్ ద కంట్రీ డ్యూ టు బైండింగ్ లిమిట్స్. జపాన్ అండ్ రష్యా second Kyoto term did not sign the second Kyoto term because it would impose restrictions on them that are not faced by their main economic competitors China, India and Indonesia. జపాన్, రష్యా అసలు ఒక సెకండ్ కైటో టర్మ్ని సగం చేయలేదు. సెకండ్ కైటో టర్మ్ని సైన్ చేయలేదు ఇది అన్నట్టు.